హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క శ్రేష్టమైన మరియు ఉన్నతమైన పూజింపదగిన నామంలో మరి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను జాషువా కర్రావుల, మాది దేవపూర్ స్వగ్రామం. అయితే ఈరోజు మరి దేవుడు నాకు ఎన్నో గొప్ప గొప్ప మేలు చేశాడు. సో ముఖ్యంగా చెప్పాలంటే మా మా తల్లిదండ్రులు, నేను, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు కలిపి మా అమ్మకి సంతానం, మా తల్లిదండ్రుల సంతానం 9 మంది. అందులో నేను 8వ నంబర్ని. హల్లెలూయా. సో దేవుడు నా జీవితంలో వినలేని మరవలేని గొప్ప మేలు చేశాడండి. అయితే పరిచయం చూసుకున్నట్లయితే మరి నా దేవుడు నాకు చేసిన మేలులు. హల్లెలూయా. నేను 1994లో జన్మించాను. మరి ఈ 2024 అయిపోయి 2025 సంవత్సరంలోకి మనం అడుగు పెట్టినాం కాబట్టి దేవునికి మరి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చూసుకున్నట్లయితే మొదటగా జననం 1994 సంవత్సరంలో నేను జన్మించానండి. హల్లెలూయా. మరి ఫిబ్రవరి 18వ తేదీన నేను జన్మించాను. హల్లెలూయా. అయితే మరియు అన్యుణ్ణి, ఒక అన్య జీవితం. హల్లెలూయా. 1994 నుండి 2004 వరకు నేను ఒక అన్యుణ్ణి. హల్లెలూయా. 2005 నుంచి 2007 వరకు మరి నామమాత్రపు క్రైస్తవుడిగా, అంటే దేవుణ్ణి తెలుసుకున్నా కానీ మరి లోకంలో ఉండటం వల్ల దేవుణ్ణి వదిలిపెట్టిన. హల్లెలూయా. అంటే మూడవదిగా చూసుకున్నట్లయితే నామమాత్రపు జీవితం. హల్లెలూయా. అయితే ఇక 4వది తిరుగుబాటు. అయితే తిరుగుబాటు అంటే 2008 నుంచి 2020 సంవత్సరం వరకు, జనవరి 20 వరకు, 2020 సంవత్సరం జనవరి 20 వరకు మరి 12 సంవత్సరాలకు నేను దేవునికి మరి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా ఉన్నాను. దేవునికి మరి నచ్చని ఎన్నో పనులు చేశాను. కాబట్టి దేవునితో ఉన్న సంబంధము మరి చాలా ఆ యొక్క తెగిపోయింది. అందుకోసమే కట్ అయిపోయింది. హల్లెలూయా. అందుకోసమే తిరుగుబాటు అని అంటున్నాను. ఇలా ఇంకొక టాపిక్, మంత్రాలు, తంత్రాలు, మాయలు నా జీవితం. హల్లెలూయా. మరి మొత్తం ఇన్ని సంవత్సరాలు క్షుద్రశక్తి మాయలో, ఆ పాపంలో ఉండేవాడిని. హల్లెలూయా. అయితే మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు ఇలా ఇక 2020 సంవత్సరము జనవరి 21వ తేదీన ఆ బ్లడ్ వాంతులతో చాలా బాధపడుతుండండి. హల్లెలూయా. అలాంటి ఉన్న సమయంలో నేను కలకత్తాలో ఖరగ్పూర్ అనే ప్రాంతంలో, హిజ్లీ అనే ప్రాంతంలో నేను మరి అక్కడ అప్రెంటిస్ చేశాను. అక్కడే మరి ఒక క్రైస్తవ కుటుంబం, బీహార్ వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు ఒక క్రైస్తవ కుటుంబం ద్వారా నేను మరి దేవుని దగ్గర అయ్యాను. హల్లెలూయా. అలాగే మరి తీర్మానం అండి. హల్లెలూయా. ఇదే 2020 జనవరి 21వ నా తీర్మానం నేను చేసుకున్నా, నీవే నా దేవుడు అని. హల్లెలూయా. అయితే కొత్త జీవిత ప్రారంభం నాది. కొత్త జీవిత ప్రారంభం చూసుకున్నట్లయితే 2020 మార్చి 8వ తేదీన నా ఆత్మీయ తల్లిదండ్రులైన మరి ఆ పాస్టర్ రత్న విజయ్ కుమార్ అయ్య గారు, అలాగే శారదమ్మ గారు దేవుడు మరి ఆ యొక్క బంధాన్ని ఏర్పరిచిండు. హల్లెలూయా. మరి అలాగే నా తల్లి సంఘంలోనికి నేను ప్రవేశించినాను అదే రోజు. హల్లెలూయా. అలాగే చూసుకున్నట్లయితే మరి 2020 డిసెంబర్ 27 నా బాప్తిస్మం. దేవుడు మరి మరొక గొప్ప మేలు చేశాడండి. బాప్తిస్మం 2020 డిసెంబర్ 27. అలాగే మరి దేవుడు మరొక మేలు చేశాడండి, వివాహం. 2021 అక్టోబర్ 27 నాకు దేవుడు వివాహం ఏర్పరిచాడు మరి నా సతీమణి గ్లోరీతో. హల్లెలూయా. అలాగే మరి చూసుకున్నట్లయితే దేవుడు మరి భూఫలం ఇచ్చాడు మొదటిగా. హల్లెలూయా. దేవుడు మరి భూఫలం ఇచ్చాడు 2021 నవంబర్ 17న దేవుడు మరి మొదటి మేలు భూఫలం ఇచ్చాడు. అలాగే 2021 డిసెంబర్ 27 దేవుడు మరొక మేలు చేశాడండి. అది గర్భఫలం. దేవుడు గొప్ప గర్భఫలం తెరిచాడు. ఎందుకు బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మరి దేవుడు మరి మరొక మేలు చేశాడు 2022 సంవత్సరం ఆగస్టు 18. దేవుడు మరి గొప్ప బహుమతినిచ్చాడు, సంతానం. హల్లెలూయా. అలాగే మరి
2022 అక్టోబర్ 14 మరి దేవుడు నా పరిస్థితులను ఎరిగి దేవుడు నాకు జాబ్ దయచేశాడు మహారాష్ట్రలో సైట్ సూపర్వైజర్గా పనిచేస్తూ. హల్లెలూయా. అలాగే మరొక మేలు 2022 అక్టోబర్ 27 మా పెళ్లి రోజు మరి మా ప్రియ కుమార్తె ప్రశస్త పాప పేరు పెట్టే కార్యక్రమము చేశాడు. అదే రోజు 2 కార్యాలు చేశాడు, గొప్ప కార్యం చేశాడు. అందుకోసం నేను గొప్ప కార్యంగా నేను చెప్తాను. హల్లెలూయా. అలాగే చూసుకున్నట్లయితే మరి ఒక మంచి ఉద్యోగం గల సంఘం కావాలనేది ఎదురు చూస్తున్న సమయంలో మహారాష్ట్రలోని మరి మన దుప్తలా కాలనీ అనే ఏరియాలో హోప్ ఆఫ్ లైఫ్ అనే చర్చ్ దేవుడు మరి మాకు దారి చూపించాడు. మరి బిషప్ ధీరజయ్య గారి దగ్గర నేను వెళ్తున్నాను. సో దేవుడు మంచి ఇక్కడ దైవజనులు దయచేసినందుకు దేవునికి స్తోత్రం కలుగునాక. అలాగే మరి మరొక మేము చూసుకున్నట్లయితే ఆగిపోయిన చదువు. హల్లెలూయా. మళ్ళీ 2023 మేల మరి నా యొక్క చదువును ఆగిపోయిన 2011 సంవత్సరంలో ఆగిపోయిన నా చదువుని మళ్ళీ రీస్టార్ట్ అయ్యేలాగా దేవుడు చేశాడు. కాబట్టి ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగునాక. అలాగే మరి దేవుడు మరి మొదటగా నా కూతురు పుట్టినరోజు వచ్చింది కాబట్టి ఏం చేయాలి అని అనుకున్న సమయంలో నా సతీమణి నాకు దేవుడు గొప్ప ఆలోచన దయచేశాడు. అయితే మా ప్రియ కుమార్తె పాప యొక్క బర్త్డే అనాథ శరణాలయంలో జరిగేలాగా అనాథ పిల్లల మధ్య జరిగించేలాగా అందరికీ ఒక గొప్ప కార్యంగా దేవుడు చేశాడు. దేవుడికి మహిమకరంగా జరిగించాడు. దీన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. అలాగే మరి మర్చిపోలేని ఎంతో బాధాకరమైన రోజు 2023 సంవత్సరం సెప్టెంబర్లో నా సతీమణి పైన విష ప్రభావం జరిగింది. మరి చనిపోయే సిచ్యువేషన్ దాకా పోయినాం. కానీ దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానంతో మేము ఆ యొక్క ప్రమాదాన్ని పసిగట్టి మరి ముందుకు అడిగేశాం. దేవుడు గొప్ప మేలు చేశాడు, దేవుడు బ్రతికించాడు. అలాగే మరి రెండో ప్రమాదం చూసుకున్నట్లయితే మరి నా జీవితంలో నేను నా డ్యూటీలో ఉన్నప్పుడు 2023లో మరి సెప్టెంబర్లోనే మరి డ్యూటీలో ఉన్నప్పుడు మరి ఒక భారీ రోడ్డు ప్రమాదం కింద నా తోటి సూపర్వైజర్ చనిపోయాడు. కానీ దేవుడు అలాంటి అక్కడ ఆ రోజు ఆ సిచ్యువేషన్లో మరి నేను ఉండేవాడినో మరి ఎట్లనో కానీ తెలియదు. కానీ మరి దేవుడు ఆ సిచ్యువేషను నా దగ్గరకు వచ్చింది, కానీ దేవుడు నన్ను తప్పించాడు భారీ ప్రమాదం నుంచి. ప్రమాదం 3 దేవుడు మరొక గొప్ప మేలు చేశాడు. అది 2024 సంవత్సరము జనవరి 4వ తేదీన మరి మేము మా స్వగ్రామం దేవపూర్ నుండి మరి ఇటు మహారాష్ట్ర వస్తున్నప్పుడు ఒక గాలిపటము మరి మా బైక్కి అడ్డం పడింది. ఆ యొక్క హెల్మెట్ సగం కోసుకుపోయింది అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు. అలాగే ఆ యొక్క గాలిపటం యొక్క దారము మాకు ఇక్కడ పడింది. పడ్డములే మరి నేను పాప మరి నా సతీమణి ఉన్నాం. కానీ దేవుడు గొప్ప జ్ఞానంతో మమ్మల్ని మరి రక్షించాడు. హల్లెలూయా. అలాగే మరి మరొక మేలు చేశాడు దేవుడు. 2024 సంవత్సరం మార్చి 20వ తేదీన రెండవసారి మరొక భూఫలాన్ని దయచేశాడు. ఇందును బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాగే 2024లోనే మరి నేను స్టార్టింగ్ నుంచి 12 గంటల డ్యూటీతోటి బాధపడుతుండే. నేను చేస్తున్నది 12 గంటలు కావడం వల్ల కానీ దేవుడు నా పరిస్థితులను ఎరిగి మరి దాన్ని 8 గంటలుగా మార్చాడు. అందుకోసమే నన్ను నా పని భారం నుండి తగ్గించాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అలాగే మరి నేను చాలా ఆలోచిస్తున్నాయో మరి నా సంఘానికి కూడా మరి క్యాలెండర్లు నేబరింటికి పోయినా కానీ క్యాలెండర్లు చూసేవాడిని. నా సంఘానికి కూడా ఒక క్యాలెండర్ ఉంటే బాగుండని దేవుడు ఒక గొప్ప ఆలోచన కల్పించాడు. కాబట్టి 2024లోనే మరి నా తల్లి సంఘానికి మరి ఆ యొక్క క్యాలెండర్స్ అవసరమని నాకు అనిపించి దేవుడు నా చేత ఆ కార్యాన్ని జరిగించాడు. ఇప్పుడు నా సంఘానికి కూడా క్యాలెండర్ దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అయితే లోకంలో మరి చాలామంది అంటారు మరి నువ్వు క్రైస్తవుడివి, నిజమైన క్రైస్తవుడు అని అంటే అప్పుడు నాకు అనిపించింది, దేవా నేను నిజమైన క్రైస్తవులాగానే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అన్నిటిని త్యజించి నేను ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక పిటిషన్ పెట్టుకున్నా. నేను కూడా నిజమైన క్రైస్తవులాగా ఉండాలని.
కాబట్టి నేను ఎస్సీ నుంచి మరి బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్గా మారినాను. ఎందుకంటే లోకం నుంచి ప్రశ్నలు తలెత్తకుండా దేవుడు నన్ను ఒక ఉన్నత స్థానం ఉంచాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మరి బీసీసీ సర్టిఫికేట్ అప్లై చేసిన చాలామందికి మరి నెలల తర్వాత కూడా వస్తాయి. కానీ నాకు వచ్చే 3 రోజులల్లో దేవుడు మరి 2025 సంవత్సరంలోనే మరి దేవుడు ఆ యొక్క బీసీసీ సర్టిఫికేట్ మరి మంజూరు అయ్యేలాగా చేశాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. అయితే మరి చూసుకున్నట్లయితే మరి ఇదంతా మేలులు మరి దేవుడు మరి పొందటానికి ఒకే ఒక కారణం ఉందండి. ఆ మెయిన్ కారణము నేను ఆఖరిలో చెప్తాను, సాక్ష్యం ఆఖరిలో. అయితే నేను ఇంతవరకు మరి దేవుడు నన్ను ఆయన వాగ్దానాలతో ముందుకు నడిపాడు. కాబట్టి ఆయన యొక్క వాగ్దానాలు నేను మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఒకటి సామెతల గ్రంథం 6:3 నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని 2018లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. అలాగే మరి చూసుకున్నట్లయితే మరి 2021 సంవత్సరంలో దేవుడు మరి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అని దేవుడు వాగ్దానం ఇచ్చి ద్వితీయోపదేశకాండము 31:6 తోటి దేవుడు మాట్లాడాడు. ఆ సంవత్సరం 2021 సంవత్సరంలో దేవుడు నన్ను నడిపించాడు. అలాగే 2022 సంవత్సరంలో దేవుడు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అని యోహాను సువార్త 15:16 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అలా 2022 సంవత్సరం నడిపించాడు. అలాగే 2023 సంవత్సరంలో నేనే నీకు ఆరోగ్యం కలుగజేసేదును అని ఇర్మియా గ్రంథం 30:17 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అలాగే అదే సంవత్సరంలో మళ్ళీ ఇంకొక వాగ్దానం, నేను చర్చి ఆవరణంలో నడుస్తూ ఉండగా ఒక వాగ్దానం కింద పడి ఉంది. మరి నేను ఆ వాగ్దాన్ని ఎత్తి ఇది కూడా దేవుడు నాకే దయచేశాడని నేను నమ్మినాను. కాబట్టి మీకా గ్రంథం 7:7 నుంచి నా దేవుడు నా ప్రార్థన ఆలకించునని దేవుడు మరి నాతోటి మాట్లాడి నీ ప్రార్థన నేను అంగీకరించి నేను ఆలకిస్తాను అని దేవుడు నాతో మాట్లాడాడు. ఇందుని బట్టి దేవుడు మహిమ కలుగుగాక. అలాగే మరి 2024 సంవత్సరంలో మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అలాగే యెహోవా పడిపోయినందరినీ ఉద్ధరించేవాడు, కుంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు అని ఈ దేవుడు మరి ఎంతో గొప్పగా దేవుడు నాతో మాట్లాడాడు. అలాగా దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్ళాడు. అలాగే మరి 2025 సంవత్సరంలో దేవుడు మరొక వాగ్దానంతో ఈ యొక్క సంవత్సరాన్ని మరి ప్రారంభించేలాగా దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడు నాతో ఇలా అన్నాడు, నా ఆత్మ నీ మధ్యలో ఉన్నది గనక నీకు భయపడకుడి అంటే హగ్గై గ్రంథం 2:5 ద్వారా దేవుడు ఇలా నాకు వాగ్దానం చేసిన నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి అని అన్నాడు. ఇందును బట్టి నేను భయపడా. హల్లెలూయా. దేవుడు మరి ఇన్ని వాగ్దానాలతో నన్ను ముందుకు నడిపిస్తూ మరి ఆయన యొక్క కార్యాన్ని ద్వారా జరిగిస్తున్నాడు. నేను ఆయనకు మహిమకరంగా ఉండే బిడ్డగా జీవిస్తానని నేను మీతో నేను మరి ఈరోజు చెప్పుకుంటాను. మరి అలాగే ఇదంతటి కారణం నేను ఈరోజు ఈ సాక్ష్యాన్ని మీ ముందట ఉంచుకోవడం గల కారణం ఏంటంటే ఇదంతా ఇన్ని మేలులు నేను దేవుని దగ్గర నుంచి పొందడానికి ఒక కారణం 10వ భాగం. హల్లెలూయా. మరి ఆ యొక్క 10వ భాగము మరి నేను ఇంతవరకు నేను దేవుని విశ్వసించిన కాడ నుంచి ఒకరోజు మా ఆత్మీయ తల్లి గారు అన్నారు, జాషువా దేవునికి ఇచ్చి చూడు అని అన్నారు. కాబట్టి దేవునికి ఇచ్చి చూస్తే ఎలా ఉంటుందండి, ఈరోజు సజీవంగా ఉన్నాను. మీ మధ్య అసలు ఉండేవాడిని కాదు. దేవునికి ఇచ్చుటలో నేను వెనుకం చేయలేదు. కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ఈరోజు మంచి ఆరోగ్యంతో మంచి మేలులతోటి ఈరోజు మీ ముందు ఇలాగా ఉండేలాగా దేవుడు ధన్యతనిచ్చాడు. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక. మరి నా సాక్ష్యం చెప్పుకోవాలంటే గంటలు ఉంటాయి. కాబట్టి చిన్నగా ఇలా మీతోటి దేవుడు ఈరోజు సాక్ష్యం పంచుకునే ధన్యతను దయచేశాడు. దేవునికి మహిమకరంగా ఈరోజు నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని యొక్క కృప మీకు నాకు మనందరికీ తోడే ఉండను. ఆమేన్. ప్రైజ్ లార్డ్.